Yes, this is Dr. RSS. ఎస్ సో రైతు సోదరులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు వీడియోలో జాగ్రత్త గమనించండి. చీని బత్తాయి మరియు నిమ్మలో సిట్రస్ లెప్రోసిస్ ఇది వైరస్ వల్ల వ్యాపిస్తుంది. ఒకసారి జాగ్రత్త గమనిస్తే చాలామంది రైతు సోదరులు ముఖ్యంగా బత్తాయిలో ఇది ఎక్కువగా అటాక్ అవుతుంది. నిమ్మ కంటే బత్తాయిలో చాలా ఎక్కువగా అటాక్ అవుతుంది. మనకు ఈ సిట్రస్ లెప్రోసిస్ సిట్రస్ క్యాంకరు రెండు ఒకే విధంగా ఉంటాయి చూడడానికి. చాలామంది రైతు సోదరులు అయితే కన్ఫ్యూజ్ అయిపోయి సిట్రస్ క్యాంకరే అనుకొని ఓన్లీ మనకు ఈ ఫంగిసైడ్ బ్యాక్టీరియాసైడ్ మాత్రమే స్ప్రే చేస్తూ ఉంటారు. దానివల్ల కంట్రోల్ కాదు. కాబట్టి వ్యాధి నిర్ధారణ అనేది చాలా ముఖ్యము. సిట్రస్ లెప్రోసిస్కి సంబంధించి వ్యాధి లక్షణాలు లేదా సిమ్టమ్స్ ఒకసారి చిన్న స్లైడ్లో పెట్టినాను, ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఎస్, ఈ వ్యాధి ఒక వైరస్ వల్ల సంక్రమిస్తుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడైతే నల్లి మనకు కాయపైన డ్యామేజ్ చేసి ఉంటుందో, ఎక్కడైతే నల్లి అటాక్ చేసి ఉంటుందో అక్కడ మనకు ఫస్ట్ లేత పసుపు వర్ణంలోకి మారి నిదానంగా క్రమక్రమంగా చుట్టూ ఎల్లో కలర్గా మారి మధ్యలో థిక్ బ్రౌన్ కలర్లో మారి గాయాలైతే ఏర్పడతాయి. ఇక్కడ ఒకటి గమనిస్తే మనకు దీనికి సిట్రస్ క్యాంకర్కు తేడా ఏంటంటే సిట్రస్ క్యాంకర్ వల్ల మనకు ఏదైతే బొబ్బలు ఏర్పడి చిన్న చిన్న బొబ్బలు ఏర్పడి పగలవు. ఇక్కడ ఏమవుతుందంటే పగిలిపోయి లోపలికి గుంతలు ఏర్పడతాయి. అదేవిధంగా ఇది కాండము పత్రాలు అన్నిటి మీద వ్యాపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాండానికి చూసుకుంటే కొమ్మలకు చూసుకుంటే మనకు బొబ్బలాగా వచ్చి ఆ బొబ్బలు పగిలిపోయి గుంతలాగా మనకు ఏర్పడడం గమనించవచ్చు. అదేవిధంగా పత్రాలలో కూడా ఎక్కడైతే నల్లి డ్యామేజ్ చేసిందో నల్లి అటాక్ చేసిందో అక్కడంతా పచ్చగా అయిపోయి ముదురు గోధుమ వర్ణంలో మనకు చుక్కలు ఏర్పడి మొత్తం ఆ ఏరియా అంతా నెక్రోసిస్ అంటే చీలిపోయి పగిలిపోతుంది. ఇటువంటి లక్షణాలు అయితే ఈ నల్లి వల్ల మనకు కనిపిస్తాయి. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం గమనిస్తే సిట్రస్ క్యాంకర్ అనేది మనకు గ్జాంతోమోనాస్ సిట్రి అనే బ్యాక్టీరియా వల్ల స్ప్రెడ్ అవుతుంది, బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. అదే సిట్రస్ లెప్రోసిస్ అనేది మనకు నల్లి వల్ల సంక్రమిస్తుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. నల్లి ఎక్కడైతే దాడి చేస్తుందో, ఎక్కడైతే అటాక్ చేస్తుందో అక్కడ మనకు ఈ వైరస్ అంతా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోలో సిట్రస్ లెప్రోసిస్ గురించి నీట్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నా ఫీల్డ్ విజిట్స్లో చాలా చోట నేను సిట్రస్ లెప్రోసిస్ యొక్క సిమ్టమ్స్ అయితే గమనించడం జరిగింది. మనము పూర్తిగా విశ్లేషించిన తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ముఖ్యంగా ఈ సిట్రస్ లెప్రోసిస్ అనేది ఇది మనకు సౌత్ అమెరికాలో పుట్టింది. ఫస్ట్ సౌత్ అమెరికా పుట్టి బ్రెజిల్ మొత్తం వివిధ దేశాలన్నీ సంక్రమించేసింది. మొత్తం వివిధ దేశాలన్నీ పాకింది. ఎందుకు పాకింది? మనము ఎక్కడైనా ఎక్కువ మొత్తంలో మనము టర్న్ ఓవర్ సాధిస్తే వివిధ దేశాలకు ఆ ఫ్రూట్స్ అనేటివి పోతాయి డిమాండ్ని బట్టి. ఆ విధంగా వ్యాధి బారిన పడిన లేదా వ్యాధి సోకిన మొక్కలు వ్యాధి సంక్రమించిన దేశాల నుంచి మన దేశానికి పండ్లు కానీ కొమ్మలు కానీ లేదా మొక్కలు కానీ రావడం వల్ల ఈ వ్యాధి అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే చీని బత్తాయిలో మరియు నిమ్మలో సంక్రమించే ఈ వ్యాధిని సిట్రస్ లెప్రోసిస్ లేదా కుష్టి, నిమ్మజాతి మొక్కల్లో సంక్రమించే కుష్టి వ్యాధి అని మనం చెప్తాం. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనిస్తే నల్లి ద్వారా ఈ వ్యాధి అయితే సంక్రమిస్తుంది. నల్లి అటాక్ చేయడం వల్ల వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. సో ఇంకొక విషయం జాగ్రత్తగా గమనిస్తే వ్యాధి లక్షణాలు మనం ఒకసారి గమనిస్తే వ్యాధి లక్షణాలు చూడండి, వ్యాధి సిమ్టమ్స్ అంటాం. సో కాయలపైన పత్రాలపైన మొదటగా చిన్న చిన్న పసుపు వర్ణంలో బొబ్బలు ఏర్పడతాయి. ఈ పసుపు వర్ణంలోని బొబ్బల మధ్యలో ముదురు గోధుమ వర్ణంలో బొబ్బలు ఏర్పడి పగిలిపోతాయి. ఫస్ట్ క్లోరోటిక్ సిమ్టమ్స్ ఏర్పడతాయి. నెక్స్ట్ నెక్రోటిక్ సిమ్టమ్స్ ఏర్పడతాయి. క్లోరోటిక్ అంటే ఎక్కడైతే నల్లి దాడి చేసిందో ఆ ప్రదేశం అంతా పసుపు వర్ణంలోకి మారిపోతుంది. మళ్ళీ నెక్రోటిక్ అంటే ఆ ఏరియా అంతా పగిలిపోయి కణజాలం అంతా పగిలిపోతుంది, నశిస్తుంది. సో నెక్రోటిక్ అంటే కణజాలం నశించిపోవడం. సో ఈ విధంగా సిమ్టమ్స్ ఏర్పడి పగిలిపోతుంది. అందులో నుంచి కొన్ని రకాల ద్రవాలు అయితే బయటికి రావడం జరుగుతుంది, బంక కానీ ఇటువంటివన్నీ. ఇది నెక్స్ట్ మనము ఈ వ్యాధిని నెగ్లెక్ట్ చేస్తే జాగ్రత్త గమనించండి. సిట్రస్ క్యాంకర్ అన్న నెగ్లెక్ట్ చేస్తే కాయ పైన మచ్చలు వస్తాయి, దిగుబడి సరిగా రాదు, సో అమ్ముకోదగిన కాయ రాదు. కానీ సిట్రస్ లెప్రోసిస్ను గన మనము నెగ్లెక్ట్ చేస్తే మొక్కలు చనిపోతాయి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే సిట్రస్ లెప్రోసిస్ అనేది మొత్తం విస్తరించిన తర్వాత డైబ్యాక్ వస్తుంది.
డైబ్యాక్ అంటే మొక్కలో ఒకవైపు ఉండే కొమ్మలు ఎండిపోతూ ఉంటాయి. ఆ చిన్న చిన్న కొమ్మలు అనేటివి ఆ వ్యాధి బారిన పడి ఎండిపోయి మొత్తం ఒట్టిపుల్లలాగా పడిపోతుంది. ఈ విధంగా డైబ్యాక్ వల్ల మొత్తం చెట్టు తీసేయాల్సి వస్తుంది. సో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అదేవిధంగా ఈ వ్యాధి ముదిరిన తర్వాత మనకు కాయలనేటివి రాలిపోతాయి, పత్రాలనేటివి రాలిపోతాయి. అమ్ముకోదగిన కాయలనేటివి రావు. కాబట్టి రైతు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. దెన్ నెక్స్ట్ గమనిస్తే కొన్ని రీసెర్చ్ ప్రకారము, నా ఫీల్డ్ విజిట్స్ ప్రకారము ఈ వ్యాధి అయితే బత్తాయిలో ఎక్కువగా వస్తుంది. నిమ్మ కంటే బత్తాయిలో చాలా ఎక్కువగా అటాక్ అవుతుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. దెన్ నెక్స్ట్ నివారణ చర్యలు గమనిస్తే సిట్రస్ లెప్రోసిస్ అనేది ఒక వైరస్ వల్ల వ్యాపిస్తుంది. నల్లి అనేది దాడి చేయడం వల్ల వైరస్ వల్ల వ్యాపిస్తుంది. ఇక్కడ చూస్తే మనము ఎప్పటికప్పుడు నల్లి మందు పిచికారీ చేసుకుంటూ ఉండాలి. నేను పదే చెప్తుంటా, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. నేను పదే చెప్తూ ఉంటాను, నల్లి మందు పురుగు మందు రెండు కలిపి చేయండి, ఎటువంటి ఇబ్బంది లేదు. అకారిసైడు దెన్ ఇన్సెక్టిసైడు లేదా మిటిసైడు ఇన్సెక్టిసైడు రెండు కలిపి చేయడం వల్ల రైతుకు సమయం ఆదా అవుతుంది, డబ్బు ఆదా అవుతుంది. ముఖ్యంగా వ్యాధి బారిన పడిన మొక్కలను త్వరగా కోలుకునేటట్లు చేసుకోవచ్చు. అలా కాకుండా ఈ నల్లి మందులో పురుగు మందు కలవదు, ఈ నల్లి మందులో ఇది కలవదు అది కలవదు, అన్నీ అసత్యాలే. సైన్స్ ప్రకారంగా కొన్ని కెమికల్స్లో మాత్రమే కంపాటబిలిటీ అనేది మనకు జరుగుతుంది, కలవకపోవడము అనేది జరుగుతుంది. మ్యాక్సిమం నల్లి మందు పురుగు మందు కలుస్తాయి. కాబట్టి ఒక మిటిసైడు ఒక ఇన్సెక్టిసైడ్ ఉండే కాంబినేషన్లు తీసుకోండి. సో మీరు కలపడం ఎందుకు ఒక సమస్య అనుకుంటే కనుక ఆ రెండు కాంబినేషన్లు తీసుకోండి. బయట మార్కెట్లో చాలా ఉన్నాయి మనకు. ఆ రెండు కలిపినట్టే తీసుకుంటే కనుక మనకు ఒకేసారి నల్లి కంట్రోల్ అవుతుంది, పురుగు కంట్రోల్ అవుతుంది. అదొకసారి జాగ్రత్తగా గమనించండి. దీని ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. అదొకటి అంటే అకారిసైడు ఇన్సెక్టిసైడ్ రెండు కలిపి ఉండే ప్రోడక్ట్స్ మనం స్ప్రే చేసుకోవాలి. దీని నెక్స్ట్ గమనిస్తే దీన్ని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే ఇన్సెక్టిసైడు మిటిసైడ్ ఉండే కాంబినేషన్లు కొన్ని ఇక్కడ నేను చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే స్పైరోమెసిఫిన్ నేను స్వెల్లింగున అక్కడ రాస్తాను, జాగ్రత్తగా గమనించండి. స్పైరోమెసిఫిన్ 22.9%. ఇది ఇన్సెక్టిసైడ్ అకారిసైడ్గా పనిచేస్తుంది. ఇది మనకు 0.5 నుంచి 1 ml వరకు మనం స్ప్రే చేసుకోవచ్చు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. దెన్ నెక్స్ట్ అబామెక్టిన్ ఇది 1.9% ఈసీ ఉంటుంది. సో క్రిస్టల్ కంపెనీ. ఇందులో మిటిసైడ్ ఇన్సెక్టిసైడ్ రెండు ఉంటాయి. ఇది కూడా మనకు దాదాపు 0.5 to 1 ml పర్ లీటర్ వేసి పిచికారీ చేయించుకోవచ్చు. దెన్ నెక్స్ట్ గమనిస్తే ఫెన్పైరాక్సిమేట్ ప్రిఫనోఫాస్ కాంబినేషన్లో మనం బయట మందులు దొరికితే ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సో ఫెన్పైరాక్సిమేట్ మిటిసైడ్ కాంబినేషన్లో స్ప్రే చేయడం వల్ల త్రిప్స్ మైట్స్ వైట్ ఫ్లై 3 కంట్రోల్ అవుతాయి. దెన్ నెక్స్ట్ స్పైరోటెట్రామేట్, వెరీ ఎక్సలెంట్ ఇది. స్పైరోటెట్రామేట్ ఇది మనకు ఆఫిడ్స్ స్కేల్ ఇన్సెక్ట్స్ ముఖ్యంగా పొలుసు పురుగున దీన్ని కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా త్రిప్స్ మనకు మూవెంటో ఓడి అని మనకు బేయర్ కంపెనీ బయట దొరుకుతుంది. ఇది మనకు 1 to 2 ml పర్ లీటర్ వేసి పిచికారీ చేయొచ్చు. ఇక్కడ మనకు ఏదైతే వెటబుల్ సల్ఫర్ గుణ మనకు మిటిసైడు తర్వాత ఇన్సెక్టిసైడు ఫంగిసైడ్ మూడిటిగా పనిచేస్తుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఈ వ్యాధి సంక్రమించకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూస్తే మనకు నర్సరీలలో మొక్కలు కొనేటప్పుడే చాలా జాగ్రత్తగా పత్రాల పైన కానీ కొమ్మల పైన కానీ ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉండకూడదు. నేను ఒకటి చెప్తున్నా, జాగ్రత్తగా గమనించండి. ఎవరు నష్టపోతున్నారు? రైతు నష్టపోతున్నాడు. సో అంత నర్సరీల నుంచి పెద్ద ఏదైనా యూనివర్సిటీ ఎక్కడి నుంచైనా కానీ యూనివర్సిటీ హార్టికల్చర్ యూనివర్సిటీ కానీ నర్సరీల నుంచి కానీ లేదా లోకల్ రైతుల నుంచి కానీ ఎక్కడి నుంచైనా తీసుకునేటప్పుడు ఖచ్చితంగా సాగు చేసే రైతు వెళ్ళి చూసి తీసుకోండి. అట్లా కాకుండా మేము డబ్బులు వేస్తాం సార్ మాకు పంపించండి సార్ అంటే అది వాళ్ళ ఇష్టం. అది ఎందుకంటే అది రిస్క్తో కూడుకున్న పని. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే నా ఫీల్డ్ విజిట్లో నేను చాలా గమనించాను. నేను డబ్బులు వేసాను సార్ పంపించినారు సార్ అంటారు. అట్లా వద్దు. మనము మొక్కలను మనం సాకుతున్నాము, మన తోటలో పెట్టి సాకుతున్నాము. ఎవరు రెస్పాన్సిబుల్? అప్పుడు మనమే రెస్పాన్సిబుల్. కాబట్టి మంచి మొక్క సెలెక్ట్ చేసుకోండి. ఎటువంటి వ్యాధి లక్షణాలు లేని మొక్క సెలెక్ట్ చేసుకోండి. సిట్రస్ లెప్రోసిస్కి సంబంధించిన ఎటువంటి వ్యాధి లక్షణం ఉన్న ఆ మొక్కను పక్కన పెట్టేయండి. కండిషన్స్ అన్నీ కొనే ముందే ఆ నర్సరీకి కానీ ఎవరికైనా కానీ చెప్పేయండి.
అంతేగాని ములాజుకు మటుకు పోవద్దండి. అట్లా పోతే రైతే నష్టపోతారు. అదొకసారి జాగ్రత్తగా గమనించండి. దీన్ని నెక్స్ట్ గమనిస్తే నల్లి ఉధృతిని బట్టి పిచికారీ చేయించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొద్దిగా నల్లి లక్షణాలు కనిపిస్తే వెంటనే నల్లి మందు, ఇన్సెక్టిసైడ్, ఈ రెండు మెడిసైడ్, ఇన్సెక్టిసైడ్ రెండు కాంబినేషన్లో దొరికేది తీసుకొని స్ప్రే చేయించండి. ఇంకా నేను భవిష్యత్తులో అనేక కాంబినేషన్లో ఏ విధంగా స్ప్రే చేసుకోవాలన్న వీడియోలో చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అదేవిధంగా మనకి ఇక్కడ వ్యాధి లక్షణాలు గుర్తించడం అత్యంత ఉత్తమం. అందుకే నేను పదే పదే చెప్తుంటాను, ఒక ఎకరాకు 10 మొక్కలు జిగ్జాగ్గా తిరగండి. తోటలోకి ఎంటర్ అయినప్పుడు ఒక ఎకరాకు 10 మొక్కలు ఒకే చోట కాకుండా జిగ్జాగ్గా తిరగండి. ఇక్కడ ఒక మొక్క చూస్తే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అట్లా తిరిగి నల్లి లక్షణాలు కనిపిస్తే వెంటనే నల్లికి సంబంధించిన మందులు పిచికారీ చేయించండి. అప్పుడు మనకు ఈ వైరస్ అనేది కంట్రోల్ అవుతుంది. లేదంటే విపరీతంగా స్ప్రెడ్ అయిపోయి డైబ్యాక్కు దారితీస్తుంది. ఎక్కడ పడితే అక్కడ కొమ్మలు ఎండిపోతూ ఉంటాయి. అందుకే నేను రాసే ప్రోటోకాల్లో, నేను రాసే ఫార్ములాలలో ఖచ్చితంగా నల్లి మందు ఉంటుంది, ఇన్సెక్టిసైడ్ ఉంటుంది, ఫంగిసైడ్ ఉంటుంది, మైక్రో ఆర్ మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఒక ఫార్ములా స్ప్రే చేస్తే మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు లేదా మొక్కకు కావాల్సిన అంత రక్షణ కలిగి ఉండేటట్లు నేను రాయడం జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సిట్రస్ క్యాంకర్ వల్ల మనకు కాయపైన చిన్న చిన్న మొటిమెల్లాగా మచ్చలు ఏర్పడి చెట్టు డైబ్యాక్ గురి కాదు, మొక్క కెనోపీ తగ్గదు, హెల్తీగానే ఉంటుంది. చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. అవి మధ్యలో బ్రౌన్ కలర్లో మారిపోయి ఉంటాయి. ఎటువంటి పరిస్థితిలో అక్కడ పగుళ్ళు ఏర్పడి గుంతలాగా ఏర్పడి చీలదు. ఈ సిట్రస్ లెప్రోసిస్ వల్ల ఏమైపోతుందంటే చీలిపోతుంది. అక్కడ గుంతలాగా ఏర్పడి కణజాలం అంతా చీలిపోతుంది. సెక్రేషన్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. సో మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో దానికి దీనికి ఉండే తేడా ఏంటంటే డైబ్యాకు, కెనోపీ అనేది క్షీణించడం. సిట్రస్ లెప్రోసిస్ వల్ల డైబ్యాక్ జరుగుతుంది. అంటే మొక్కలు ఒకవైపు కొమ్మలు క్షీణిస్తాయి, మొక్క గుబురంతా క్షీణించిపోతుంది. ఆ పత్రాలు రాలిపోతాయి, కాయలు రాలిపోతాయి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. థ్యాంక్ యూ.